ప్రియులారా, ఈ వేదికను అలంకరించిన వారందరికీ నా ప్రభు పేట వందనాలు. నేను ఈరోజు చెప్పబోయే పాఠం పేరు శృతి మేలుకేనా. ప్రియులారా, నేటి సమాజంలో దేవుడంటే తమ కోరికలను తీర్చేవాడుగానే చూస్తున్నారు. ఎందుకంటే దేవునికి ఇచ్చేదానిలోనూ చేసేదానిలోనూ ప్రతి దానిలో ప్రతి ఒక్కరూ ఏదో ఒకటి ఆశించి చేస్తున్నారు. ఆశించి చేయడం లేదా భక్తిగా ఉండటం ఒక అలవాటుగా మార్చుకున్నారు. కానీ మనకు బ్రతికిచ్చిన మన కన్నతండ్రి అయిన దేవుడు మనం ఎలాంటి పరిస్థితుల మధ్యలో ఉన్నా కానీ తన కుమారులుగాను ఉండాలని ఎవరు కూడా కోరుకోవటం లేదు. ప్రియులారా, ఈ భూమి మీద పిల్లలైన వారు తమ తల్లిదండ్రుల నుంచి తమకు కావాల్సిన వాటిని ఆశించి తల్లిదండ్రులకు విధేయులుగా మాట వినే పిల్లలుగా నటించడం ఎంత సమంజసమో, అలాగే పరలోకమందున్న పరమ తండ్రి పిల్లలు ఈ భూమి మీద తల్లిదండ్రులలాగే తమ కోరికల కొరకు ఆపత్కాలమునందు లేదా తమకు కావాల్సిన దక్కించుకునేంత వరకు దేవుని యొద్దకు రావటం ఒక అలవాటుగా ఆచరణగా మలుచుకోవడం చాలా బాధాకరమైన విషయం. మేలు జరిగినప్పుడు మాత్రమే దేవుని యొద్దకు రావటం, ఒకవేళ తమ జీవితంలో కీడంటూ సంభవిస్తే దేవుని దూషించడం నేర్చుకున్నారు. కానీ దీని వెనకాల ఉన్న దేవుని ఉద్దేశం ఏమిటో పౌలు గారు చెబుతున్నారు. 1 తెస్సలోనికి రాసిన పత్రిక 5వ అధ్యాయము 18వ వచనము, ప్రతి విషయం నందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. అంటే మనం కీడులో ఉన్న మేలులో ఉన్న కీడు జరిగినా మనం దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. నేటి సమాజంలో ఇది ఎంతవరకు అమలవుతుందంటే చాలామంది దీనిలో విఫలమైపోతున్నారనే చెప్పాలి. ఎందుకంటే కేవలం వారు తమకు మేలు జరిగినప్పుడు మాత్రమే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నారు. కానీ దేవుడు పౌలు గారి ద్వారా రాయించిన మేలు విషయమైన కృతజ్ఞతాస్తుతులు ఆ భావాన్ని ఉండాలి. అలాగే మనం కీడు జరిగినా కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అయితే బైబిల్లో ఎవరైనా వారు ఉన్నారా అంటే ఆయన యోబు గారు. యోబు గ్రంథము ఆయన చాలా ఎన్నో బాధల్లో ఉన్నా కూడా ఆయన అన్న మాట ఏంటో చూడగలిగితే యోబు గ్రంథము 1వ అధ్యాయము 21, 22, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయాను, యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక అంటూ యోబు గారు దేవుని స్తుతించారు. కానీ మరి మనమేం చేస్తున్నాం? క్రైస్తవ జీవితం అంటే కష్టాలతో శ్రమలతో కూడినది. ఇది లేని క్రైస్తవ జీవితం వ్యర్థం. ఎందుకంటే మనం నమ్మిన క్రీస్తుకే ఈ బాధలు తప్పలేదు కనుక. అపోస్తులు పాడిన కష్టాలు శ్రమలు అనే ఆదర్శంగా తీసుకొని దేవుని కోసం మనం యథార్థంగా బ్రతకాలని దేవుడు దైవ గ్రంథమైన బైబిల్లో దీనిని రాయించారు. అపోస్తులు చాలా కష్టాలలో కాదు, అలాగే వాళ్ళకు ప్రాణాపాయ స్థితిలో ఉన్నా కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించారు. మరి మనం కూడా మన చుట్టుపక్కల ఎన్ని సమస్యలు అల్లుకున్నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. చాలా కృతజ్ఞతాస్తుతులు చెల్లించగలిగే మనసు మనందరికీ ఉండే మనసును దేవుడు ఇవ్వాలని కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. పిల్లలు చక్కగా వివరించారు. అందరి బట్టి వందనాలు చెల్లిస్తున్నాం.